ఇదిగోండి సార్, రామ్ గారు మీ బ్యాగ్. అరే డాక్యుమెంట్స్ ఏయిరా. అందులోనే ఉన్నాయి. ఎక్కడ్రా లేవురా. అరే ఎక్కడ్రా చూపించు. డాక్యుమెంట్స్ ఏయిరా. ఎక్కడ పడేసావురా, గుర్తు తెచ్చుకోరా. అది తమ్ముడు ఏంటి మంట ఎలగట్లేదా? అది అలా ఎలగదురా. ఇటీ చెప్తా, పట్టుకో. పండగ చేసుకో. డాక్యుమెంట్స్ కాల్ చేసావా? నీ మతి మరుపుతో సాగొచ్చింది కదరా. అరే రామ్, సారీ. చెప్ప తీసుకుని కొడతా. ఆ డాక్యుమెంట్స్ తో లోన్ పెట్టి బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, మొత్తం చడమింగావు కదరా. అరే రామ్, ఒకసారి నా మాట వినరా. నీకు చెప్పే బదులు నేనే ఇంటికెళ్ళి తెచ్చుకున్నా పోయేది. మతి మరుపు ఉందని తెలుసు కానీ మరీ ఇంత మతి మరుపు ఉన్నదని తెలియదురా నాకు. అరే రామ్, ఏంట్రా ఏంటి? నువ్వు అరవనంటే నీకు ఐడియా చెప్తా. ఏంటి? పోయిన డాక్యుమెంట్స్ ఎలాగో పోయాయి, దాన్ని మనం ఏం చేయలేం. సో ఇప్పుడు నేనేమంటానంటే, మనం కొత్త డాక్యుమెంట్ క్రియేట్ చేసి అమ్మిన వాడి దగ్గరికి వెళ్ళి సైన్ చేయించుకొని వాటి మీద మనం లోన్ తీసుకుందాం. సింపుల్. సింపుల్ సింపుల్ సింపుల్. ఆ సైన్ పెట్టించుకోవడానికి మనం ఎవరి దగ్గర వెళ్ళాలో తెలుసా? అసలు ఆ సైట్ నేను ఎవరి దగ్గర కొన్నానో నీకు తెలుసా? ఎవడి దగ్గర? హర్షవర్ధన్. అయితేనా? పోయినసారి వాడి దగ్గర డాక్యుమెంట్స్ లో సైన్ పెట్టించుకోవడానికి అంటేనే నాకు చుక్కలు చూపించాడు. మళ్ళీ ఇప్పుడు కొత్త డాక్యుమెంట్స్ లో సైన్ పెట్టడం అంటే అమ్మో నా వల్ల కాదురా. ఊహించుకుంటా అంటేనే భయం అవుతుంది. అంతుందా ఆడికి? నీకు తెలియదురా వాడి గురించి. పోతే పోని, నా జీవితంలో ఎంతే రాసి పెట్టింది అనుకుంటా. వదిలే, నా జీవితం అంతే. అంత లేదు, మూసుకొని హర్షవర్ధన్ దగ్గరికి వెళ్దా. అరే రే రే, నా మాట వినరా.